ఒక విధమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మీ ముందర తీసుకురావాల్సి వస్తుంది ప్రజలారా. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 16-18 నెలల్లో వారి మీద గత ప్రభుత్వంలో నమోదైనటువంటి అవినీతి కేసు, వారు చేసినటువంటి 10-15 వారు ముద్దాయిగా ఉన్నటువంటి 10-15 అవినీతి కేసుల్లో ఈరోజు నిస్సిగ్గుగా వారి యొక్క అధికార బలం, వారి యొక్క శక్తియుక్తులన్నీ వాడుకొని చంద్రబాబు అవినీతి కేసులు అధికార దుర్వినియోగంపై ప్రెస్ మీట్. ఈరోజు న్యాయస్థానాలు పాలకులే తమపై కేసులు ఉపసంహరించుకుంటే దట్స్ ది ఎండ్ ఆఫ్ డెమోక్రసీ, ఎండ్ ఆఫ్ అదర్ సిస్టమ్స్. అధికారంలోకి వచ్చింది, తమ మీద కేసులు ఉపసంహరించుకొని తమకు అంటినటువంటి అవినీతి మురికిని తమ యొక్క అధికారంతో కడిగేసుకొని స్వాతిముత్యంలాగా ప్రపంచానికి ఎక్స్పోజ్ కావడం అనే దురదృష్టకరమైన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు తెలుసు, నేను చాలా కేసుల్లో, వారి మీద ఉన్న కేసుల్లో ప్రభుత్వం తరఫున నేను వాదించడం జరిగింది. ముఖ్యంగా వారి మీద ఉండే అవినీతి కేసుల్లో మూడు కీలక కేసులు ఉన్నాయి. ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, లిక్కర్ పాలసీ కేస్, ఫ్రీ శాండ్ కేస్. వీటిల్లో హైకోర్టు వారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదనంగా 2023 సంవత్సరంలో స్కిల్ డెవలప్మెంట్ సీమన్స్ కేసులో ఆయనకు బెయిల్, ఆయన ముద్దాయిగా ఉండి 371 కోటి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితిలో వారు ముద్దాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. దీనిలో మరి ఇన్ని కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకుంటే నేను దానిలో ప్రభుత్వం తరఫున ప్రధానంగా వాదించినటువంటి వ్యక్తిని నేను. దానిలో అవినీతి పరిధి ఎంతవరకు పోయిందంటే 371 కోట్ల కుంభకోణం జరిగింది. దానిలో ఆ కుంభకోణంలో ముఖ్యంగా నోట్ ఫైల్స్ మీద చంద్రబాబు నాయుడు ఓవర్ రైడ్ చేసి సిగ్నేచర్స్ చేసినటువంటి ఎవిడెన్స్ కూడా నాకు గుర్తుంది. కోర్టులో మేము ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత వారి హయాంలో 2028-10-2023 ఒక లిక్కర్ స్కామ్ కేసులో కూడా చంద్రబాబు మరియు అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర అండ్ ఐఎస్ నరేష్ మూడో ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ముద్దాయిగా క్రైమ్ నంబర్ 18/2023 సిఐడిపిఎస్ ఏపీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు అధికార బలంతో వారికి ఉన్నటువంటి ఈ కేసులన్నీ బెయిల్స్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు. బెయిల్స్ మీద బెయిల్ కండిషన్ ఏంటంటే సాక్షులు ప్రభావితం చేయకూడదు, కేసు పురోగతిని ఆపకూడదు, ఆ పురోగతికి ఎలాంటి అవరోధం కలిగించకూడదు, సాక్షులు బెదిరించకూడదు అనేది బెయిల్ కండిషన్. అవి పక్కకు పెట్టి ఈరోజు నిస్సిగ్గుగా ఈ క్రైమ్ నంబర్ 18/2023 లిక్కర్ స్కామ్ దానిలో చంద్రబాబు నాయుడు ముద్దాయిగా ఉన్న కేసులో ఈరోజు ఏసీబీ కోర్టులో విజయవాడ వాళ్ళు విత్డ్రాయల్ పిటిషన్ వేసి, అది ఇంకా ఆర్డర్ బయటికి రాలేదు కానీ విత్డ్రాయల్ కూడా అయినట్టుంది. మాకు విశ్వసనీయ సమాచారం ఎవరో చెప్పారు. దానికి ఫిర్యాదుదారుడు వాసుదేవరెడ్డి అని అప్పుడు ఎండి ఆఫ్ ఏపీ బ్యూవరేజెస్ కార్పొరేషన్, అతని ఫిర్యాదుతో ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏమేం చేశారంటే దీనిలో అభియోగాలు ప్రివిలేజెస్ ఫీజు అని ఉండేది 2012 నుంచి 2015 దాకా. వాళ్ళు A4 లిక్కర్ షాప్స్కి ప్రివిలేజెస్ ఫీజు తీసేశారు. అంటే ప్రభుత్వానికి 2,984 కోట్లు బిట్వీన్ 2012 to 2015 నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఆ ప్రివిలేజెస్ ఫీజు A4 షాప్స్ తీసేసి బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజు తీసేసిన దానివల్ల
ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఒక ఫైనాన్షియల్ లాసు, ఫైనాన్షియల్ కన్సెషన్ ఇవ్వదలుచుకుంటే బిజినెస్ రూల్స్ ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోవాలి, బిజినెస్ అండ్ సెక్రటరియట్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ ముందరకు పోవాలి, లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి పోవాలి. ఇవన్నీ లేకుండా ఇవన్నీ బైపాస్ చేసేసి చంద్రబాబు నాయుడు అండ్ దిస్ అదర్ అక్యూజ్డ్ ఒక A4 షాప్స్కి అండ్ బార్స్కి ప్రివిలేజెస్ ఫీజు తీసేయడం జరిగింది. ఆ విధంగా వేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకు చేయడం జరిగింది. మరియు దీన్ని ఏమేం చేస్తున్నారంటే పర్మిషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ డిస్టిలరీస్, ఒక కమిటీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని డిస్టిలరీ పెట్టాలా, ఈ కన్జంప్షన్ ఎంత, దానికి ఎన్ని డిస్టిలరీ సరిపోతాయని ఒక కమిటీ రిపోర్ట్ ఉంటుంది. ఆ కమిటీ GOMS నంబర్ 993 ప్రకారం పర్మిషన్ వాజ్ గ్రాంటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టిలరీస్ బియాండ్ ది రికమెండెడ్ కెపాసిటీ ఆఫ్ ది కమిటీ. ఆ విధంగా మెసర్స్ PMK డిస్టిలరీస్, మెసర్స్ విశాఖ డిస్టిలరీస్ అండ్ మరియు 3 అదర్స్, మొత్తం 5 డిస్టిలరీకి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు డిస్టిలరీ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రాండ్స్, ఈరోజు అవపడుతున్నటువంటి రకరకాల బ్రాండ్స్, వాళ్ళు వైసీపీ మీద బురద చల్లినటువంటి బ్రాండ్స్, రకరకాల ప్రెసిడెంట్ మెడలు, బూమ్ ఏదో చెప్తా ఉన్నారు కదా. ఈ ప్రభుత్వంలో 2019 నుంచి 24 దాకా వచ్చినటువంటి బ్రాండ్స్, ఇవి వారిచ్చిన లైసెన్స్. ఈ బ్రాండ్స్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. సరే, అది పక్కన పెడితే ఈ విధంగా వేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకి కల్పించాడని అప్పటి MD మిస్టర్ వాసుదేవ్ రెడ్డి ఇతను CIDకి రిపోర్ట్ ఇస్తే దాని క్రైమ్ నెంబర్ 18/2023గా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత పరిణామ క్రమంలో అధికారం పోయిన తర్వాత, అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత AP బివరేజెస్ కార్పొరేషన్ MD వాసుదేవ్ రెడ్డిని, అక్కడ పనిచేస్తున్న సత్యప్రసాద్ని వాళ్ళు భయపెట్టి ఈ కేసులో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ అధికారం వచ్చిన మరుక్షణం ఈ వాసుదేవ్ రెడ్డి అనే ఫిర్యాదుదారుని ఇంకా కొందరిని సాక్షుల్ని భయకంపితులు చేసి ఆ వాసుదేవ్ రెడ్డి ద్వారా కోర్టులో కంప్లైంట్ నాకు అబ్జెక్షన్ లేదు అని ఒక లెటర్ ఫైల్ చేయించారు. ఇంతకన్నా సాక్షులు ప్రభావితం చేయడం, సాక్షులు బెదిరించడం, కోర్టు పరిధిలో ది ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, థ్రాటింగ్ ది కోర్స్ ఆఫ్ జస్టిస్ ఇంకేమన్నా ఉంటుందా? ఇవి వారి బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి కారణాలు కావా? ఈ విధంగా ఈ లిక్కర్ స్కామ్లో నుంచి అంటినటువంటి మురికిని తన యొక్క అధికార బలంతో ఈరోజు కడిగేసుకుంటున్నాడు. ఇట్స్ అబౌట్ టు బి విత్డ్రాన్ ఆర్ విత్డ్రాన్ బై దిస్ టైమ్ ఆల్సో. అసలు విత్డ్రాయల్ పవర్ ఆఫ్ ది స్టేట్ చేయొచ్చు. 321 అండ్ ఆఫ్ CRPC, 360 ఆఫ్ BNSS కింద విత్డ్రాయల్ చేయొచ్చు. విత్డ్రాయల్ ఏ పరిస్థితిలో చేయాలా, ఎందుకు చేయాలా, ఎప్పుడు చేయాలని చట్టం నిర్దేశించింది. ది ఆబ్జెక్ట్ ఆఫ్ 321 appears to reserve the power to the executive government to withdraw any criminal case on larger grounds of public policy, such as inexpediency of prosecutions, for reason of state, bolder public interest, the maintenance of law and order, maintenance of public peace, harmony, social and economic political change circumstances. ఇది ఒక విస్తృతమైనటువంటి సమాజానికి మేలు జరిగేటప్పుడు, సమాజం యొక్క హితం మనసులో పెట్టుకొని సమాజానికి మంచి జరిగేటప్పుడు మాత్రమే విత్డ్రా చేయమనుంది. కానీ మీ సొంత ప్రయోజనాలకి మీరు ముద్దాయిలయ్యి మీకు అధికారం మీ చేతిలో ఉందని మీరు ఏమనుకున్నా చేయొచ్చని, ప్రభుత్వం అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు విత్డ్రా చేయడం చట్టసమ్మతం కాదు. చేసేస్తున్నారో పక్కన పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం దీన్ని ఖచ్చితంగా అడ్డోడి పోరాటం చేయడం జరగదు. ఈ విత్డ్రాయల్స్ అనేది ఇట్ ఈస్ నాట్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అదే జరిగితే అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి చేసినటువంటి అవినీతి
వాళ్ళకి ఎప్పుడు చట్టం ముందు నిలబడే పరిస్థితి రాదు. అధికారంలోకి వస్తారు, అవినీతి చేస్తారు, వారి మీద కానీ నెక్స్ట్ ప్రభుత్వంలో కేసు కానీ రిజిస్టర్ అయితే మళ్ళా వాళ్ళకి అధికారం వచ్చిన రోజు కేసు విత్డ్రా చేయించుకుంటారు. ఇది చట్టసమ్మతం కాదు. దేర్ ఆర్ సమ్ కన్సిడరేషన్స్ ఫర్ గ్రాంటింగ్ విత్డ్రాయల్ పర్మిషన్ బై ది కోర్ట్ ఆన్ 321 and 360 BNSS. ఈ పరిధిలో ఏటిల్లో కూడా మీ కేసు ఫిట్టింగ్ కాకపోయినా కూడా మీరు విత్డ్రాయల్స్ ఏ కేసులో ట్రై చేస్తున్నారంటే, ఒకటి దీనిలో కూడా మై ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ ఆల్ ది కేసెస్ యూ ఆర్ ట్రైంగ్ టు గెట్ దెమ్ విత్డ్రాన్ and filing petitions before the honorable courts for its permission to withdraw. ఇక్కడ PP గారు, there are so many judgments of the Supreme Court where Shivanandan Paswan కేసు కానీ, రాహుల్ అగర్వాల్ కేసులో కానీ, రామ్ నరేష్ పాండే కేసులో కానీ, బైరామ్ మురళీధర్ కేసులో కానీ, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే లైన్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు చాలా చాలా గట్టిగా ఈ విషయంలో తీర్పులు ఇవ్వడం జరిగింది. అధికారం వస్తే మీకై మీరు విత్డ్రా చేసుకుంటే దట్స్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, బ్రాడర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, అది మీ సొంత ఇంట్రెస్ట్ కోసం విత్డ్రా చేయడానికి లేదని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇన్ ది లైన్ అండ్ కెటిన్ ఆఫ్ జడ్జిమెంట్స్ అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనకు సంబంధంలే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ ఆఫీస్ కాదు, వారు ముద్రేసి గవర్నమెంట్ అడుగుతూనే వాళ్ళ నాయకులకు అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా ముద్రేసి కోర్టుకు పర్మిషన్ ఇవ్వడానికి లేదు. హీ షుడ్ అప్లై హిస్ జ్యుడిషియల్ మైండ్. గౌరవ కోర్టు వారు కూడా అది యాంత్రికంగా విత్డ్రాల్ చేయడానికి హక్కు లేదు. కోర్టు వారు కూడా ఖచ్చితంగా ఈ పరిధిలోకి వస్తుందా రాలేదా, ఇది బ్రాడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, అప్పుడు మాత్రమే విత్డ్రా చేయాలని చట్టం చెప్తుంది. అయినా